హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము కొన్ని యాడ్స్ కోసం అంటే ఒక రిలేటెడ్ వీడియోస్ కోసం చాలా అమౌంట్ ఖర్చు పెడతామండి. ఇప్పుడు ఒక గూగుల్ ఫ్యూచర్ వచ్చింది. గూగుల్ ఓమ్ని అని, గూగుల్ ఫ్లో అని, గూగుల్ జెమినీ అని ఇట్లా చాలా ఆప్షన్స్ వచ్చాయి. దీంట్లో ఇప్పుడు నేను చెప్పే ఆప్షను మీరు గూగుల్ ఫ్లో యూజ్ చేసుకోవచ్చు, గూగుల్ ఓమ్ని యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు గూగుల్ జెమినీ కంటెంట్‌తోని మీరు ఫ్లో యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ మీరు తగ్గట్టుగా మీరు 8 సెకండ్ ఆర్ 10 సెకండ్స్ వీడియో స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి ఏదైనా. ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకిది కాపీ చేసుకున్నప్పుడు కంటెంట్‌ని ఇక్కడ మీకు గూగుల్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. గూగుల్ ఫ్లో అని మీకు ఏదైనా తీసుకోవచ్చు మీ కంటెంట్ కోసం. మీరు గనక వీడియో క్రియేట్ చేసుకుంటే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో, ఇక్కడ నేను ఒకటి వాయిస్ మ్యూట్ చేస్తున్నా అండి. ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రిప్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఇవి మనకున్న ఆప్షన్స్. ఇక్కడ వీడియోలో మనకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓమ్ని ఫ్లాష్, వీడియో 3.1, 3.1 ఫాస్ట్, 3.12 క్వాలిటీ. వీటికన్నీ క్రెడిట్స్ ఉంటాయి. ఎన్ని నిమిషాలైనా చెప్పలేము. బట్ మీకు ఓమ్ని ఫ్లాష్ వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 సెకండ్ వీడియో, 6 సెకండ్ వీడియో, 8 సెకండ్ వీడియో, 10 సెకండ్ వీడియో. ఇది మీకు క్లారిటీగా క్రియేట్ చేసి ఇస్తుంది. మీకు ఎన్ని వీడియోలు అన్ని వీడియోలు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు లాంగ్ వీడియో, షార్ట్ వీడియో 2 క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాంగ్ కాకుండా షార్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నా 10 సెకండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత ద నెంబర్ ఆఫ్ సెకండ్స్‌లో అంటే ఒక్కోసారి 1 మినిట్ పడుతుంది, ఒక్కోసారి 4 మినిట్స్ పడుతుంది. ఒక్కోసారి మనకు మన లెంత్ ప్రకారం 10 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా. ఇలా క్రియేట్ చేయించుకోవచ్చు గూగుల్ ఫ్లోలో ఇది. జస్ట్ గూగుల్ ఫ్లో ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ఇలా వస్తది. మీకు ఏజెంట్ అంటే వేరే ఉంటుందండి. ఏజెంట్ క్లిక్ చేయొద్దు. ఇలా క్లిక్ చేసుకొని మీరు ఇమేజ్ క్లిక్ చేసుకోవచ్చు. వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చాక మీకు అదే స్క్రిప్ట్‌ని మీరు ఇక్కడ స్క్రిప్ట్‌ని ప్రిపేర్ చేసుకున్నా అండి. ఈ స్క్రిప్ట్‌కి కావాల్సిన ప్రాంప్ట్ మీకు ఏమైనా కావాలో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ప్రాంప్ట్ మీకు పంపిస్తాను యూట్యూబ్‌లో. ఇక గూగుల్ జెమినీలో సేమ్ ఇక్కడే. మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటది. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ మీకు కావాలో ఇక్కడ మీకు మొత్తం అన్ని ఆప్షన్స్ ఉంటాయి. రిఫ్రెష్ చేసుకున్నప్పుడు ఇక్కడ గూగుల్ జెమినీలో ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ వీడియో ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్‌స్కేప్స్ కావాలా, ల్యాండ్‌స్కేప్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏమైనా ఇమేజ్ ఉంటే గనక ఇమేజ్ క్లిక్ చేసుకొని దానికి సంబంధించిన ఇమేజ్ మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ తగ్గట్టుగా మనకు వీడియో వస్తది. నెక్స్ట్ మనము ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకు గూగుల్ జెమినీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, దానికోసం ఏందంటే గూగుల్ ఫ్లోలో మీకు ఫాస్ట్‌గా వీడియో అనేది క్రియేట్ అయిపోతది. ఎక్కడైతే మీరు క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఏదో ఒకటి మీకు షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, కరెక్ట్‌గా చూసుకొని మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం వీడియో క్రియేట్ చేసుకోవడానికి మనకు 1 మినిట్ నుంచి 5 మినిట్స్ టైం పడతది. ఒక్కోసారి జస్ట్ లెస్ దాన్ 1 మినిట్ కూడా టైం పడుతుంది. మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇట్లా వీడియో అనేది క్రియేట్ అయిపోతది. సో, మీకు ఫాస్ట్ కావాలంటే ఈ విధంగా మీరు వీడియో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గూగుల్ జెమినీ మాత్రం మీకు వీడియో క్రియేట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి. అది మాత్రం మీరు చూసుకోవాలి. సో, ఏది గాని మీకు ఏ ఆప్షన్ అయితే మీకు ఫాస్ట్ ఉందో అది యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ ఫ్లో గాని, గూగుల్ జెమినీ గాని. ఇది కొంచెం క్లారిటీగా వీడియో తీసుకోవడానికి టేక్ ఎ టైమ్. ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ లెంగ్త్‌గా వీడియో చెక్ చేసుకొని మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎలాంటి రియల్ ఎస్టేట్ యాడ్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు క్యాన్వాకెళ్ళి మీరు లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అది ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేవి మీకు కంప్లీట్‌గా ఇవ్వచ్చు ఇక్కడ. సో, వీటిని కంప్లీట్ యాడ్ చేసుకొని సో, ఈ విధంగా మన లోగో యాడ్ చేసుకొని వీడియోని కంప్లీట్‌గా మనము ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇలా క్రియేట్ అవుతుంది. ఫైనల్‌గా మన ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వస్తుంది. సో, ఇక్కడ మనకు ఈ లోగోని ఇక్కడే మనం పెట్టాలనుకుంటే సో, ఈ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఈ విధంగా క్రియేట్ చేసుకొని వీడియోని మనకు నచ్చిన విధంగా పబ్లిష్ చేసుకొని దీన్ని మనము వీడియో అప్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కాపీరైట్ అనే ఆప్షన్ లేదండి. ఇది గూగుల్ ఏఐలో మనకు కంప్లీట్ ఉంటుంది. మీరు చేసేటప్పుడు లోగోని 2 ప్లేస్‌లలో ప్లేస్ చేసుకోండి. ఒకటి హెడర్‌లో, ఒకటి ఫుటర్‌లో. సో, ఈజీగా జనాలకి మీకు క్లియర్ అవుతది. లెఫ్ట్ పెట్టుకోవచ్చు, రైట్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, మీ ప్రకారంగా పెట్టుకొని దీన్ని హ్యాపీగా డౌన్‌లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. స్క్రిప్ట్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తానండి. దీనికి మీకు కంప్లీట్‌గా ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ నేను చెప్తాను మీకు కంప్లీట్‌గా. ఇది కంప్లీట్ ప్రాంప్ట్.
ఈ ప్రాంప్ట్ నా ఒక యూట్యూబ్ బయోలో, ఇన్స్టాగ్రామ్ బయోలో మీకు ఉంటుంది. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా మీకు ప్రాంప్ట్ సెండ్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.